ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన మంటల ఆదివారం సందర్భంగా మనమందరము ఆనందంతో భక్తితో ఒకటై ఉన్నాము. యెరూషలేములో యేసయ్య ప్రవేశించినప్పుడు ప్రజలు తాటి ఆకులు పట్టుకొని యూదుల రాజుకు జయము జయము అని ఘనంగా హర్షనాదాలు చేశారు. అదేవిధంగా మనం కూడా ఈరోజు మన హృదయాలను తెరిచి త్వరలో రాబోతున్న యేసయ్యకు జై జై అని స్తుతిద్దాం. ఆయన మన రక్షకుడు, మనకు శాంతి, ప్రేమ, రక్షణ ఇచ్చే ప్రభువు. ఈరోజు మన విశ్వాసాన్ని మరింత బలపరిచే రోజు. మన జీవితాల్లో ఆయన రాజ్యాన్ని ఆహ్వానించే పవిత్రమైన సమయం. మనమందరం ఒక మనసుతో ఒకే స్వరంలో ఇలా పలుకుదాం: హోసన్న హోసన్న, యూదుల రాజుకు జయము, త్వరలో రాబోతున్న యేసయ్యకు జై జై అని పలుకుదాం. కొబ్బరాకులు పట్టుకొని దేవుని స్తుతిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సాధారణమైన రోజు కాదు. మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమను స్మరించుకునే పవిత్రమైన మట్టల ఆదివారం. అప్పట్లో యెరూషలేము వీధుల్లో చిన్న పెద్ద అందరూ తాటి ఆకులు పట్టుకొని కన్నీళ్లతో ఆనందంతో ఇలా అరిచారు: యూదుల రాజుకు జయము జయము, త్వరలో రాబోతున్న యేసయ్యకు జయము జయము అని గట్టిగా పలికారు. ఆ శబ్దం కేవలం మాటలు కాదు, అది విశ్వాసం, అది ఆశ, అది రక్షణ కోసం ఎదురు చూసే హృదయాల అరుపు. ఈరోజు మనం కూడా అదే హృదయంతో, అదే ప్రేమతో మన యేసయ్యను ఆహ్వానిద్దాం. మన బాధల్లో తోడుగా ఉన్నవాడు, మన కన్నీళ్లను తుడిచేవాడు. యేసుక్రీస్తు మన పాపాల కోసం తన ప్రాణాన్ని అర్పించిన ప్రేమమూర్తి. ఆయనే త్వరలో రాబోతున్న రాజు. అందుకే మన తండ్రి, ఈ పవిత్రమైన నామానికి వందనాలు. పోయిన సంవత్సరం ఇదే రోజున మేము ఇదే దేవాలయంలో ప్రార్థన చేసుకున్నాం. మనందరం కూడా ఊరేగింపుగా మన పెద్ద దేవాలయానికి వెళదాం. యూదుల రాజా, రాజాది రాజా, నజరేయుడైన యేసు, మా విచారణను దీవించండి. ఒక్కొక్కటిగా మా గ్రామాల్లో ఆలయాలను కట్టుకుంటూ చివరిగా ఈ స్థానిక సంఘంగా విచారణ దేవాలయాన్ని కట్టుకుంటూ ఉన్నాం. ఇప్పటికే మా ప్రభ మంచి ఆర్థిక సహాయం, శ్రమదానాన్ని చేసి మా ప్రభ నీ ఆలయాన్ని కట్టడానికి చాలా ప్రతి బిడ్డను దీవించమని 6 వారాల పాటు నీతో నడిచాం. ఈ శ్రమ కాలంలో మిగిలిన వారాన్ని పవిత్రంగా నడిచి పవిత్రమైన ఆశీర్వాదాన్ని పొందే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. యూదుల రాజుకు, యూదుల రాజుకు, దావీదు కుమారునకు, దావీదు కుమారునకు. మరి ముందుకు సాగండి. వ్యాన్లో మరి మీరు పాటలు పెట్టినా సరే పాడి నీకు జై జై నాదాలు చేశాం మా ప్రభువా. సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో గోడలు కట్టుకున్నాం, ప్లాస్టిక్లు చేసుకున్నాం. ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ పవిత్రమైన నామానికి వందనాలు. పోయిన సంవత్సరం ఇదే రోజున మేము ఇదే దేవాలయంలో ప్రార్థన చేసుకున్నాం. నీకు జై జై నాదాలు చేశాం మా ప్రభువా. సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో గోడలు కట్టుకున్నాం, ప్లాస్టిక్లు చేసుకున్నాం, స్లాబ్ వేసుకున్నాం. ప్రభా, పెయింటింగ్లు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా మా ప్రభా 4 రోజులకి ఈ దేవాలయం పనులు కూడా పూర్తవుతాయి. ఆ భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ తరమైన మేమును మా బిడ్డలు ఇదే ఆలయంలో నిన్ను మనసారా ప్రతిరోజు స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. దావీదు కుమారులకు హోసన్నా అని చెప్పి ప్రకటిస్తూ మరో నెలలో నీకే నిజంగా హోసన్నా అని సాక్ష్యమిచ్చే భాగ్యాన్ని దయచేయండి. ఈ 4 రోజుల్లో మిగిలి ఉన్న పనులన్నీ కూడా పరిపూర్తి చేయమని, ఈరోజు నిన్ను వెంబడిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా జయకొడదాం. దావీదు కుమారులకు, దావీదు కుమారులకు, యూదుల రాజుకు. పాపులమైన మనల్ని రక్షించడానికి యేసయ్య వస్తున్నాడు. అందరం కూడా నీవే రాజు అని, దేవుడు అని, మా ప్రభువు అని నేను ప్రకటించుకుంటూ ఇచ్చేశాం. ఈ సంవత్సరం అంతా కూడా, గడిచిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా మేము ఎంతో ఆశీర్వాదాన్ని పొందాము. ఈ రోజున ఈ మ్రానుకొండల ఆదివారంతో పవిత్రమైన వారంలోకి ప్రవేశించాం. రేపటి నుంచి పవిత్ర సోమవారం, పవిత్ర మంగళవారంగా త్రయ హక్కు సాంఘ్యాలలో ప్రవేశించబోతూ ఉన్నాం.
మాపై నీ కృపను నింపండి. ఈరోజు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీక్షను తీసుకుని ప్రార్థనకు వస్తూ దేవాలయపు పనులు చేస్తూ నీకు దగ్గరగా జీవించే ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.